ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 51 అధ్యాయం 16 వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. దేవుడు తన చేతి నీడలో మనల్ని భద్రపరిచాడు. ఆయన తన చేతి నీడలో మనల్ని కవర్ చేశాడు. ఎన్నో సందర్భాల్లో బయటికి వెళ్ళిన మనము ఇంటికొచ్చామంటే త్రుటిలో తప్పిన ఎన్నో యాక్సిడెంట్స్ ఉంటాయి కదండీ మన జీవితంలో. అలాంటప్పుడు అనిపిస్తది దేవుడు కాపాడాడు. కొంచెంలో నా జీవితము అయిపోయేది. ఆ విషయము దేవుడు దాని నుంచి తప్పించాడు అని మనం అనుకుంటాం. ఎన్నో సార్లు అలా అనుకున్న సందర్భాలుంటాయి కదా మన జీవితంలో. దేవుని చేతి నీడలో ఆయన నిన్ను దాచాడు. ఆయన నిన్ను భద్రంగా ఉంచాడు. ఎన్నో సార్లు మనము మన భవిష్యత్తు గురించి బాధపడతా ఉంటాం. నా భవిష్యత్తు ఎలా ఉంటదో, నా ఫ్యూచర్ ఏంటో ఎన్నో సార్లు మనం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితము, నీ భవిష్యత్తు ఆయన చేతిలో భద్రంగా ఉంది. ఆయన చేతిలో కప్పబడుంది. ఎస్తేరు జీవితంలో ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. ఎస్తేరు పినతండ్రి దగ్గర పెరుగుతా ఉంది. తనకు తెలీదు. తన భవిష్యత్తు ఏంటో తెలీదు. తను ఎలా జీవిస్తదో తెలీదు. ఎవరిని వివాహం చేసుకుంటదో తెలీదు. ఎక్కడికి వెళ్తదో తెలీదు. అసలు రేపు తన జీవితంలో ఏం జరుగుతదో గూడా తనకు తెలీదు. కానీ దేవుడు తన భవిష్యత్తుని ఎలాగైతే ఆశీర్వదించాడో, అసలు రాణి అవుతదని ఎస్తేరు ఎప్పుడు గూడా ఊహించుండదు కదా! కానీ దేవుడు తన భవిష్యత్తును ఆశీర్వదించాడు. దేవుడికి నీ జీవితం పట్ల గూడా ఒక ఉద్దేశ్యం ఉంది. ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని ఆయన చాలా భద్రంగా ఉంచాడు. చాలా సెక్యూర్‌గా ఉంచాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు డిలే అయిపోతుంటే చాలా మంది బాధపడతా ఉంటారు. ఉద్యోగం ఎందుకు రాలేదు? పెళ్లెందుకు అవ్వలేదు? ఇంకా నా భవిష్యత్తు ఏంటి? నా జీవితం ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటారు. దేవుని చేతిలో నీ జీవితము, నీ భవిష్యత్తు భద్రంగా ఉంది గాబట్టి కొన్ని డిలే అవుతా ఉన్నాయి. వాటిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందరికి ఉద్యోగం వచ్చేసింది. నాకు ఉద్యోగం రాలేదు. అందరికి పెళ్లయిపోయింది. నాకు పెళ్లి కాలేదు. అందరూ అడుగుతున్నారు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నేనేం చేయట్లేదు. ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలో దేవుడు అన్నీ చేస్తాడు. అప్పటి వరకు మన భవిష్యత్తు గురించి, మన జీవితం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన చేతి నీడలో దేవుడు నిన్ను కప్పాడు. ఆయన చేతిలో నీ జీవితం భద్రంగా ఉంది. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు మన భవిష్యత్తు గురించి ఆలోచించడా? పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో అని ఆలోచిస్తూ ఉంటారు కదా! అలాంటి భయాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సరైన సమయంలో ఏది ఎప్పుడు అవసరమో, ఏది ఎలా చేస్తే నీ జీవితానికి మంచిగా ఉంటదో ఆయనకి తెలుసు. ఆయన మీద ఆధారపడు. మనం చేయాల్సిందంతా ఒకటే. ఆయనందు విశ్వాసం ఉంచడమే. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన చెప్పిన మాట వింటే చాలు. జీవితము చాలా సెక్యూర్‌గా, సేఫ్‌గా, భద్రంగా ఉంటది. ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. భవిష్యత్తుని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ ధైర్యంతో ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.